all, Namaste, welcome to Sri Bhavani Jewels. సో ఈ రోజు ఎపిసోడ్లో బీట్స్ హారం చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మన 4 బ్రాంచెస్లో మీకు ఎక్కడ దగ్గర అవుతాయి అక్కడ విజిట్ చేయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం నేనైతే మన నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ మీ అందరికీ తెలిసిందే కదా, కియా కార్ షోరూమ్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుందండి. ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నారంటే కెనరా బ్యాంక్కి పక్కనే ఉంటుంది. ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి, కొన్ని ఎక్స్క్లూసివ్ పీసెస్ లాస్ట్లో అవి కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుండబోతుంది. స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా బీట్ స్టైల్ చూపిస్తున్నాను అన్నాను కదండి. హారమ్స్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి. ఫస్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మంచి గ్రీన్ బీట్స్ 3 లైన్స్లో వచ్చేసాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే పైన ఇలా గోల్డెన్ ఆర్చ్ లాగా చిన్నగా ఇచ్చారు చూసారా, రౌండ్, అందులో రూబీ స్టోన్. ఇప్పుడు 3 లైన్స్లో గ్రీన్ బీట్స్ వచ్చాయి. ప్రతి ఒక్క గ్రీన్ బీట్కి మధ్యలో మనకి కొన్నిట్లో పర్ల్స్ వస్తాయి కదా, ఇందులో మాత్రం గోల్డెన్ బాల్స్ వచ్చేసి ఈ బ్రోచ్ ప్యాటర్న్ చూడండి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ గోల్డెన్ బాల్స్ మనకి డాంగిల్ అవుతున్నాయి అనమాట, మువ్వల్లాగా. అండ్ నెక్స్ట్ పైన వచ్చినటువంటిదే కింద ఇచ్చేసి ఎండ్ చేసేసి ఇక్కడ నుంచి పెండెంట్ స్టైల్ స్టార్ట్ అయిపోయింది. స్మాల్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసి మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం, 2 సైడ్స్ పీకాక్ అలంకరణ, పైన సింహద్వారం, ఇదంతా కూడా చూడండి కుందన్స్తో వచ్చేసింది. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీట్స్ కూడా వచ్చాయి. జనరల్గా పెద్దవి గ్రీన్ బీట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ పర్ల్స్ వస్తాయి కదా, అలా కాకుండా స్మాల్వి కూడా చిన్న గ్రీన్ బీట్స్ ఇక్కడ వచ్చినట్టు. ప్యాటర్న్ అయితే చాలా క్లాసీగా ఉందండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 103 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 74 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవి కూడా గ్రీన్ బీట్సే, కానీ ముందు చూస్తున్నవి అంత ట్రెడిషనల్ డార్క్ గ్రీన్ బీట్స్ అండి. ఇవి రష్యన్ ఎమరాల్డ్ బీట్స్, అంటే కాస్త లైట్ గ్రీన్తో ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క బీట్కి మధ్యలో ఇలా చిన్న రూబీ బీట్స్ వచ్చాయి. 3 లైన్స్లో తీసుకున్నాం. పెండెంట్ అయితే హైలైట్, మంచి పెద్ద పెండెంట్ వచ్చేసింది. షేప్ చూస్తున్నారు కదా, ఇలా కుండలా ఉందండి. వాటిపైన కూడా చూడండి అంతా సీజెట్సే, మధ్యలో మాత్రమే గ్రీన్ బీట్ స్టోన్ వచ్చింది. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. కింద డాంగ్లర్స్ కూడా మళ్ళీ గోల్డెన్వే చిన్న చిన్న ఫ్రేమ్స్ లాగా ఇచ్చారు సీజెట్స్తో, వాటి నుంచి కూడా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. మెయిన్గా ఈ షేప్ అయితే యూనిక్గా ఉంది. అంటే మనం ప్రతి ఒక్క పెండెంట్ ఎక్కడో అక్కడ చూసుంటాం, కానీ ఇది చాలా యూనిక్గా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి. గ్రాస్ వెయిట్ 56 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ అయితే చాలా స్టైలిష్గా ఉంది. డిఫరెంట్ లుక్ అండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా వేసుకోవచ్చు. అంటే మనకి జెంట్స్ షెర్వానీ పైకి వేసుకుంటూ ఉంటారు చూసారా, బికాస్ మీకు ఎక్కడ కూడా యూనిక్గా ఆ లుక్ అనేది చాలా కంప్లీట్గా ఉంది. ఫస్ట్ లైన్ మాత్రం ఇలా గ్రీన్ బీట్స్తో ఒక లైన్ వచ్చింది. నెక్స్ట్ పర్ల్ బంచే ఈజీగా ఒక 8 to 9 లైన్స్ ఉంటాయి. పర్ల్ బంచ్ వచ్చేసింది. ఈ బంచ్ మధ్యలో చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్లా ఇచ్చేసి వాటిపైన ఫ్లోరల్ ప్యాటర్న్. ఆ ఫ్లవర్కి కూడా కింద డాంగ్లర్స్ గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. 4 ఫ్లోరల్స్ వచ్చాయండి, అటు 4 ఇటు 4. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, పైన ఫ్లవర్, ఇక్కడ కూడా గ్రీన్ బీట్ స్టోన్ సీజెట్స్తో, ఇక్కడ హార్ట్ షేప్ లాగా వచ్చేసి వాటి నుంచి కూడా గ్రీన్ బీట్స్ అండ్ పింక్ బీట్స్ డాంగిల్ అవుతున్నాయి. పెండెంట్ ఆ లుక్ అనేది చాలా బాగుంది. యూనిసెక్స్ అనే చెప్తాను, ఎవరైనా వేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 80 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్. మీకు ప్యాటర్న్ నచ్చింది, కస్టమైజేషన్ ఏంటంటే నాకు ఇక్కడ పర్ల్స్ కావద్దు, లేదా మాకు ఇక్కడ పర్ల్స్ ఉండాలి, ఇక్కడ గ్రీన్ బదులు రెడ్ కావాలి, బ్లూ కావాలి, అలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే కాంబినేషన్లో కావాలి అనే చాయిస్ ఉంటుంది కదా, అలా కూడా 100% కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. 4 లైన్స్లో గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. అంతా కూడా షైనీ బీట్స్ అనమాట, చాలా యూనిక్గా ఉంది ప్యాటర్న్. పెండెంట్ వచ్చేసి మనకి విక్టోరియన్ స్టైల్ పెండెంట్, అంతా సీజెట్స్ అండ్ మొజనైట్స్తో. పైనేమో చక్కగా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది, అటు ఇటు బర్డ్స్ వచ్చేసాయి. మధ్యలో చూస్తున్నారు కదా చిన్న గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ మొజనైట్స్. వాటి డాంగ్లర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవే గ్రీన్ బీట్స్ మనకి 2 బుట్టలలో అలా గ్రీన్ బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయి. బాగుంది కదండి ప్యాటర్న్. మీరు ఇదే గ్రీన్ కాకుండా వైట్ చేయించుకోవచ్చు, పింక్ చేయించుకోవచ్చు, రెడ్ చేయించుకోవచ్చు, అదైతే మీ ఇష్టం. కలర్ కస్టమైజేషన్, ప్యాటర్న్, కొందరికి ఏంటంటే డిటాచబుల్ కావాలి అని అడుగుతుంటారు పెండెంట్, బికాజ్ ఆ పెండెంట్ వేరే వాటికి యూజ్ చేసుకునేలా, అలా కూడా చేయించుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 67 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ పడుతుంది. సో ఈ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ట్రెడిషనల్గా ఉందండి ప్యాటర్న్ అయితే. కంప్లీట్ పర్ల్ మాల అనే చెప్తాను. పర్ల్స్ వచ్చేసాయి, కానీ మధ్య మధ్యలో చూడండి గ్రీన్ బీట్స్ అండ్ ఆ గ్రీన్ బీట్స్కి మధ్యలో గోల్డెన్ బాల్ అనమాట. సో ఇలా ఉంటుంది కదా, మధ్యలో ఒక చిన్న బ్రోచ్, అది కూడా కుందన్ అండ్ చుట్టూ కావింగ్, పైన కూడా కుందన్ అండ్ చుట్టూ కావింగ్, సేమ్ పైన వైపున కింద వైపున, మధ్యలో బ్రోచ్ మాత్రం యూనిక్గా ఇచ్చారు. పెండెంట్ వచ్చేసి కుందన్ ప్యాటర్న్తో, ఇదంతా గోపురం స్టైల్, మధ్యలో అమ్మవారి రూపం, కుందన్స్, పీకాక్స్, అలంకరణ అంతా చాలా బాగుంది. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, మధ్యలో పర్ల్స్, పైన గ్రీన్ బీట్స్, కింద గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 86 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 68 గ్రామ్స్ పడుతుంది.
సో ఈ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూసేయండి. ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ పీస్. అంటే చూడగానే నచ్చేస్తారు కస్టమర్స్ కూడా. పైనుంచి ఇలా 3 గ్రీన్ బీట్ లైన్స్ వచ్చేసాయి. మధ్యలో ఇక్కడ చాంద్ లాగా అంటే మూన్ షేప్‌లో ఇచ్చేసి మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్. ఫ్లవర్‌లో ఏమో సీజర్స్ అండ్ గ్రీన్ స్టోన్. మూన్‌లో అంతా రూబీస్. వాటి నుంచి డాంగ్లర్స్ చూడండి పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి. ఈ ఫస్ట్ పర్ల్ బంచ్ అంతా కూడా ఫస్ట్ చాంద్‌కి అటాచ్ అయిపోయింది. సేమ్ ఇవే చాంద్ అండి. ఇక్కడ కూడా 3 వచ్చాయి కదా! ఈ లాస్ట్ బంచ్ అంతా కూడా సెకండ్ చాంద్‌కి. థర్డ్ చాంద్ మాత్రం పెండెంట్ లాగా హ్యాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ 2 లైన్స్‌లో పర్ల్స్ వచ్చాయి. కింద దాంట్లో గ్రీన్ బీట్స్ వచ్చాయి. అదే ఇటు అటు ఉన్న బ్రోచ్ లాంటి చాంద్‌లో 2 బ్యాలెన్స్డ్‌గా ఇచ్చారు. బాగుంది కదండీ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 81 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. ఎంత బాగుందో స్టైల్ అయితే. ఒక్కటి పెట్టుకున్నా నిండుగా ఉంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్. కొంచెం యూనిక్‌గా ఉందండి. కంప్లీట్ పర్ల్ హారం. కానీ ఎంత బాగుంటుందో. మీకు పర్ల్ లైన్సే ఈజీగా ఒక 8-10 లైన్స్ వచ్చేసాయి పర్ల్ లైన్స్. ఇక్కడ ఒక చిన్న గోల్డెన్ బార్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి పర్ల్ లైన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి కలర్ఫుల్‌గా పింక్ అండ్ గ్రీన్ బీట్ స్టోన్స్, గోల్డెన్ బాల్స్. మళ్ళీ ఇక్కడ మనకి ఎలా అయితే పర్ల్ లైన్స్ వచ్చాయో అవే పర్ల్ లైన్స్ ఇచ్చేశారు. పెండెంట్ మాత్రం చాలా క్లాసీగా బార్ షేప్ అంటే డిఫరెంట్ షేప్ రెక్టాంగిల్ లాగా అటు పైన ఫ్లవర్, కింద ఫ్లవర్ అండ్ మధ్యలో సీజెడ్ లైన్స్, చుట్టూ గ్రీన్ బీట్ స్టోన్స్, పైనేమో రూబీ, కిందేమో ఎమరాల్డ్ హ్యాంగ్ అవుతుంది. బాగుంది కదండి ప్యాటర్న్. బీట్స్తో కొంచెం యూనిక్ పెండెంట్ అనమాట. మనకి పెండెంట్ రెగ్యులర్గా చూసే పెండెంట్ కాదు, రెక్టాంగిల్ షేప్తో చాలా డిఫరెంట్గా ఉంది. గ్రాస్ వెయిట్ 43 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, రైస్ పర్ల్స్తో ఉన్న బ్యూటిఫుల్ ప్యాటర్న్. చాలా మందికి రైస్ పర్ల్స్ అంటే ఫేవరెట్ అండి. బికాజ్ అది పెట్టుకున్నప్పుడు ఫేస్లో కళ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కదా. సో ఈ రైస్ పర్ల్స్తో పైనుంచి బర్డ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా నక్షీ బాల్స్. ఇక్కడ ఒక చిన్న బార్ లాగా వచ్చింది. అటు ఇటు నక్షీ బాల్ ఇచ్చేసి మధ్యలో సీజర్. సేమ్ ఇవే నక్షీ బాల్స్, పీకాక్స్ ఇచ్చారు. పెండెంట్ చూడండి ఎంత బాగుందో. పీకాక్ ప్యాటర్న్ అటువైపున ఇటువైపున. ఇటు డైమండ్ స్టైల్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మధ్యలో అమ్మవారి రూపం. కిందంతా కూడా సీజర్స్, లీవ్స్, డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. ఇది మీరు ఇలా కాదండి, డైరెక్ట్గా విజిట్ చేసి పెట్టుకొని చూడండి ఎంత నిండుగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. అంటే మీకు ఇలా నెక్ పైన చూపిస్తే ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. మీరు కనుక వేసుకొని చూస్తే మీకు ఇంకా లుక్ అనేది బాగా తెలుస్తుంది. గ్రాస్ వెయిట్ 107 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 76 గ్రామ్స్ పడుతుంది. గ్రీన్ బీట్స్ అది కూడా బటన్ షేప్ లాగా వచ్చేసాయి. బటన్ షేప్ బీట్స్ 2 లైన్స్లో, ప్రతి ఒక్క బీట్కి మధ్యలో పర్ల్ బాల్స్ ఉన్నాయి. పెండెంట్ వచ్చేసి కంప్లీట్ మొజనైట్ పెండెంట్. మధ్యలో ప్యారెట్ లాగా ఒక బర్డ్ వచ్చింది, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. మిగిలినవంతా ఫెదర్స్లో సీజర్స్ వచ్చేసాయి. అదే చుట్టూ అలంకరణ ఉంది చూసారా, మ్యాంగో లీవ్స్ లాగా, అందులో సీజర్స్ అండ్ మొజనైట్స్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 74 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ పడుతుంది. బీట్స్ హారం సిస్టమ్ రెడ్, గ్రీన్ ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి. ఇలాంటి డిఫరెంట్ కలర్ ట్రై చేయండి. మెజంతా షేడ్, అటు పింక్ రెడ్కి మధ్యలో ఉంటుంది కలర్. 3 లైన్స్లో ఇచ్చేసాం. కానీ ఈ 3 లైన్స్కి మధ్యలో చూస్తున్నారు కదా, ఇక్కడ గోల్డెన్ బాల్స్ లాగా చిన్న క్యాప్స్ ఉంటాయి చూసారా, అలా వచ్చేసాయి అటువైపున ఇటువైపున. పెండెంట్ చూడండి మధ్యలో ఈ తులిప్ బీడ్ లాగా వచ్చేసి చుట్టూ సీజర్స్ అండ్ మొజనైట్స్ అంతా పెటల్స్ లాగా వచ్చేసాయి. ఇవి కూడా మొజనైట్స్. కింద చూస్తున్నారు కదా 3 హాఫ్ జుమ్కాస్ వచ్చేసి వాటిపైన కూడా మొజనైట్స్. డాంగ్లర్స్ అంతా పింక్ బీట్స్. ఎంత బాగుందో ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 45 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. కంప్లీట్ లావెండర్ కలర్లో ఉన్నాయండి బీట్స్. యూనిక్గా ఉంది కలర్ అయితే, ఎవరైనా పెట్టుకోవచ్చు. లావెండర్ కలర్ బీట్స్ మనకి ఈజీగా 6 to 7 లైన్స్లో వచ్చేసాయి. మధ్యలో మోజనైట్ అండ్ సీజర్స్తో అటు ఇటు బ్రోచ్ వచ్చేసింది. పెండెంట్ మాత్రం చూస్తున్నారు కదా మంచిగా ప్యారెట్ ఉంది. ఆ ప్యారెట్ బీక్ నుంచి ఇలా జుమ్కాస్ హ్యాంగ్ అవుతున్నాయి. ప్యారెట్కి ఇటువైపున చూస్తున్నారు కదా ఒక మెయిన్ పెండెంట్, మధ్యలో పింక్ స్టోన్, వాటిపైన కావింగ్, చుట్టూ సీజర్స్ అండ్ మోజనైట్స్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదండి, చాలా క్రిస్ప్ అండ్ నీట్గా కనబడుతుంది. ఈ ప్యారెట్ దగ్గర కూడా ఇక్కడ ప్యాటర్న్ చూడండి, ఫెదర్స్ ఎలా ఇచ్చారో, మంచి గ్రీన్ బీట్ స్టోన్, వాటిపైన కావింగ్, ఐ దగ్గర ఏమో రెడ్ స్టోన్. అసలు చాలా డీటెయిలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. గ్రాస్ వెయిట్ 112 గ్రామ్స్ పడుతుంది. మనకి నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఇక్కడ ఏదైనా కలర్ కస్టమైజేషన్ డిఫరెంట్ బీట్స్ కావాలన్నా చేసుకోవచ్చు. మీకు డిటాచబుల్ పెండెంట్ లాగా కావాలన్నా చేసుకోవచ్చు. అలాంటివన్నీ మీరు 100% చేపించుకోవచ్చండి. సో ఒక ఎక్స్క్లూసివ్ పీస్తో ఎండ్ చేస్తున్నానండి. చివరి వరకు చూడండి ఎంత బాగుంటుందో. ఇది చూడగానే అందరు డైమండ్ అనుకొని స్కిప్ చేస్తారేమో. డైమండ్స్ కాదు, కంప్లీట్ సీజర్సే, కానీ డైమండ్ సెట్టింగ్తో చేపించాము. ఎవరైతే చాలామంది డైమండ్స్ కావాలి అని అనుకుంటారు కానీ మనకి బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సెట్ అండి, బ్రైడ్స్కి అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. పైనుంచి చూస్తున్నారు కదా లీఫ్ ప్యాటర్న్,
ఇటు అటు హాఫ్ జుంకా లాగా ఇచ్చేసి మధ్యలో గ్రీన్ స్టోన్స్, మధ్యలో కూడా సీజర్స్తో లీఫ్. ఈ మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ స్టోన్ వచ్చేసి అటు ఇటు పీకాక్స్, గ్రీన్ స్టోన్స్, మధ్యలో మాత్రం ఒక చిన్న పర్ల్ బాల్ వచ్చింది. పైన ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ సేమ్ మనకి హారం ఉంటుంది. ప్యాటర్న్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. మీరు గనక పెట్టుకొని బయటికి వెళ్ళారంటే ఎవరైనా డైమండ్ సెట్ పెట్టుకున్నామనే అనుకుంటారు. ఒక్కరికి కూడా ఇవి సీజెట్స్ అని కానీ అంటే మనకి రెప్లికా అన్న లుక్ అయితే కనిపించదు. ప్యాటర్న్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. చాలా చాలా బాగుంటుంది. ఇవి కనుక మీరు కంప్లీట్గా ట్రయల్ చేసి తీసుకోవాలంటే ఒకసారి విజిట్ చేసేయండి. ఏ బ్రాంచ్ అయినా విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. సో నెక్లెస్ వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ 59 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ 55 పడుతుందండి. అదే హారంది చూస్తున్నారంటే గ్రాస్ వెయిట్ 141, నెట్ వెయిట్ వచ్చేసి 130 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్లో ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. కుదరని వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.